ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: పునరుత్పాదక విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పారిశ్రామికవేత్తలను కోరారు. పులికాట్ సరస్సును ఫ్లెమింగోల శాశ్వత నివాసంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులో 410 ఒప్పందాలపై సంతకాలు చేయబోతున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఎంఎస్ఎంఈ పార్కులలో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. వార్తల వివరాలు: పునరుత్పాదక విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పారిశ్రామికవేత్తలను కోరారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించేందుకు లండన్లో ముఖ్యమంత్రి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా లండన్లో ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ క్రిస్ పిజ్రాల్తో ముఖ్యమంత్రి ఈరోజు సమావేశమయ్యారు. అమరావతి, విశాఖపట్నాల్లో నూతన సాంకేతికత ద్వారా విద్యుత్ సరఫరా నియంత్రణ రంగంలో పనిచేసేందుకు అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు. క్లీన్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్, డేటా ఎనలిటిక్స్ రంగాల్లో రాష్ట్రంలో పనిచేసేందుకు అవకాశాలు ఉన్నాయని ఆక్టోపస్ ఎనర్జీ ప్రతినిధులకు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసేలా రాష్ట్రం లక్ష్యం పెట్టుకుందని వివరించారు. విద్యుత్ రంగంలో ప్రభుత్వ విధానాలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వారికి తెలియజేశారు. ఎకో టూరిజానికి కేంద్రంగా పులికాట్ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఈరోజు పోస్ట్ చేశారు. పులికాట్ సరస్సుకు సైబీరియన్ పక్షుల రాక మొదలైందని చెప్పారు. వాటికి శాశ్వత నివాస స్థావరంగా పులికాట్ను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ మేరకు అటవీశాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎకో టూరిజాన్ని విస్తరించే ప్రక్రియలో భాగంగా ఫోటోగ్రఫీ, బర్డ్ సీయింగ్, ఎకో క్లబ్ పేరిట వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ తెలిపారు. రానున్న 3 నెలలు ఫ్లెమింగోల రక్షణపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని అటవీ అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. విశాఖపట్నం వేదికగా నిర్వహించనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులో 410 ఒప్పందాలపై సంతకాలు చేయబోతున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అమరావతిలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నం వేదికగా నిర్వహించే సదస్సుకు 300 మంది పారిశ్రామికవేత్తలు హాజరవుతారని చెప్పారు. ఈ భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రానికి పలు ప్రాజెక్టులు రాబోతున్నాయన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల చరిత్రలో అతిపెద్ద పెట్టుబడిగా విశాఖపట్నంలో గూగుల్ సంస్థ డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతుందని వివరించారు. స్వదేశీ పెట్టుబడుల సాధనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని గుర్తు చేశారు. నెల్లూరులో బీపీసీఎల్ సంస్థ ₹1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతుందని మంత్రి పేర్కొంటూ, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని అన్నాడు హామీ ఇచ్చాం. ఒక ఆసిలర్ మిత్తల్ 1.5 lakh crores అనకాపల్లి. గూగుల్ సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ $15 billion విశాఖపట్నం. బీపీసీఎల్ 1,00,000 కోట్లు, అది నెల్లూరు. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఇంకొక 1,65,000 కోట్లు. మార్కీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే పరిస్థితి. ఎంఎస్ఎంఈ పార్కులలో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఎంఎస్ఎంఈ, ఏపీఐఐసి అధికారులతో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 175 ఎంఎస్ఎంఈ పార్కులలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలని సూచించారు. పారిశ్రామిక రంగంలో పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానాల ద్వారా ఎంఎస్ఎంఈల అభివృద్ధిని వేగవంతం చేయాలని, ఇందుకు తగిన కార్యాచరణ, స్పష్టమైన భవిష్యత్ ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని అధికారులకు మంత్రి సూచించారు. కార్తీక సోమవారం సందర్భంగా రాష్ట్రంలోని పలు శివాలయాలు ఈరోజు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచే ఆలయాలకు భక్తులు బారులు తీరారు. విజయవాడ దుర్గాఘాట్ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తి శ్రద్ధలతో ప్రమిదలు వెలిగించి అభిషేకాలు నిర్వహించారు. దీంతో అంతటా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. అదేవిధంగా రాష్ట్రంలోని పలు ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో
కాకినాడ జిల్లా పరిధిలోని ప్రముఖ క్షేత్రాల్లో భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులకు పుణ్యక్షేత్రాలు, దేవాలయాల్లో ఏర్పాట్లపై పవన్ కళ్యాణ్ ఈరోజు దిశానిర్దేశం చేశారు. క్యూ లైన్లు, పారిశుద్ధ్య నిర్వహణ, భద్రతాపరమైన అంశాలపై అధికారులు సమన్వయంతో తగిన చర్యలు చేపట్టాలన్నారు. భక్తులకు ఎక్కడా అసౌకర్యం తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సులో టెక్స్టైల్స్ రంగంలో పలు ఒప్పందాలు చేసుకోబోతున్నామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో తన ఛాంబర్లో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పి సిసోడియా, కమిషనర్ రేఖారాణి, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్తో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని టెక్స్టైల్స్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన పెట్టుబడిదారులను విశాఖ సదస్సుకు తీసుకొచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ నాయకత్వంలోని అధికారుల బృందం దుబాయ్లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా దుబాయ్లోని భారత కాన్సులేట్ ప్రతినిధులు బీజీ కృష్ణన్, సెలీనా శశికాంత్తో మంత్రి నారాయణ బృందం ఈరోజు సమావేశమైంది. రాష్ట్రంలోని అభివృద్ధి గురించి కాన్సులేట్ ప్రతినిధులకు మంత్రి ఈ సందర్భంగా వివరించారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన శోభా గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ దత్తతో మంత్రి సమావేశమై రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణం గురించి వివరించారు. సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల సంక్షేమ శాఖ ఉప కార్యదర్శి ప్రవేశ్ కుమార్ కోరారు. జీవన ప్రమాణ పత్రాన్ని పెన్షనర్లు అందించేందుకు ప్రభుత్వం అధునాతన పద్ధతులను అమలు చేస్తోందని ఆయన చెప్పారు. సీనియర్ సిటిజన్ల ఇంటి వద్దే జీవన ప్రమాణ్ యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ యాప్ను వినియోగించడం తెలియని నిరక్షరాస్యుల కోసం ప్రత్యేక కార్యక్రమాలను పోస్టల్ శాఖ చేపడుతోందన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఈరోజు ఆయన పర్యటించి స్థానిక ఉప తపాలా కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్ దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాలలో రానున్న 24 గంటల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. అదేవిధంగా ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని ఆయన వెల్లడిస్తూ, ఆంధ్రప్రదేశ్ మరియు యానాముల దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాను 2 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ మరియు యానాములకు తేలిపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా ఈ నెల 5వ తేదీన చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. ఈ మేరకు సంయుక్త కలెక్టర్ ఎం జాహ్నవితో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉద్యోగ మేళా గోడపత్రికను విజయకృష్ణన్ ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ మెగా జాబ్ మేళాకు సుమారుగా 17 బహుళజాతీయ కంపెనీలు హాజరవుతున్నాయని చెప్పారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ద్వారా గ్రామీణ, దూర ప్రాంతాల ప్రజలకు హెచ్ఐవి, ఎయిడ్స్ వైద్య సేవలు అందిస్తామని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. అమలాపురం కలెక్టరేట్లో ఎయిడ్స్ నియంత్రణకు ఐసీటీసీ సంచార వాహన సేవను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వాహనం ఇంటింటికి వెళ్లి కౌన్సిలింగ్, టెస్టింగ్, అవగాహన కార్యక్రమాలను అందించనుందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పునరుత్పాదక విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పారిశ్రామికవేత్తలను కోరారు. పులికాట్ సరస్సును ఫ్లెమింగోల శాశ్వత నివాసంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులో 410 ఒప్పందాలపై సంతకాలు చేయబోతున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఎంఎస్ఎంఈ పార్కులలో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8 గంటల 30 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.